ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కోర్స్ వైజ్గా చూసుకుంటే ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ తీసుకోవాలి అని చెప్పేసి డౌట్ఫుల్గా ఉంటారు కదా. 12th స్టాండర్డ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి వాళ్ళ ఒక యూనివర్సిటీ ప్లానింగ్ కానీ, లేకపోతే వాళ్ళు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి, దేనిలో జాయిన్ అయితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. సో బీటెక్లో ఉన్నప్పుడు వాళ్ళ రోడ్ మ్యాప్ ఎలా ఉంటే జాబ్ ఈజీగా వస్తుంది. ఒక అడ్వాన్స్డ్ సబ్జెక్ట్, సో అది జెన్ఏఐ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఏజెంట్స్ బిల్డ్ చేయడం కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, లేకపోతే బ్లాక్ చైన్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఒక అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ తెలియదు. ఈ 9 కరెక్ట్గా చేసిన ఎవరికైనా జాబ్ వస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఎడ్యుకేషన్లో ఏ లెవెల్లో ఉన్న కెరియర్ గైడెన్స్ ఈజ్ ద కీ. కెరియర్ గైడెన్స్ ప్రాపర్గా ఉంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బెటర్గా ఉంటాయి కదా, అండ్ ఆ పాత్ని కూడా మనం బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. సో చాలా సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ వాళ్ళ పాత్ని ప్రాపర్గా డిజైన్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ వైపు అంటే జాబ్ ఆపర్చునిటీస్ని చాలా వేరియంట్ వేస్లో చూపిస్తున్నారు రమణ భూపతి గారు, క్వాలిటీ థాట్ ఫౌండర్, అలాగే మనకు కెరియర్ గైడెన్స్ అడ్వైజర్ అనమాట. ఈరోజు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కోర్స్ వైజ్గా చూసుకుంటే ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ తీసుకోవాలి అని చెప్పేసి డౌట్ఫుల్గా ఉంటారు కదా. సో వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అంటే ఏమిస్తారు అండ్ వాళ్ళ పాత్ ఎలా డిజైన్ చేసుకోవాలంటారు? ఇప్పుడు 2025 బీటెక్ ఆర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయండి. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. 2025లో బీటెక్ జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు 26 అంటే వచ్చే సంవత్సరం జాయిన్ అయ్యారు. అంటే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, అంటే 12th స్టాండర్డ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి వాళ్ళ ఒక యూనివర్సిటీ ప్లానింగ్ కానీ, లేకపోతే వాళ్ళు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి, దేనిలో జాయిన్ అయితే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది, ఏ బ్రాంచ్లో జాయిన్ అయితే వాళ్ళకి క్యాంపస్ సెలెక్షన్ వస్తుంది, ఇలాంటివి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవి చాలా పారామీటర్స్ కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక 5 ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఒక స్టూడెంట్ 12th స్టాండర్డ్లో ఇప్పుడు చదువుతున్నాడు. తను చాలా బాగా చదువుతాడు తను. సో తనకు అడ్వాన్స్డ్ కోర్సెస్ అంటే సో జనరేటివ్ ఏఐ కానీ, ఏజెంటిక్ ఏఐలో కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్లో కానీ, సైబర్ సెక్యూరిటీ లాంటి అడ్వాన్స్డ్ కోర్సెస్లో, అడ్వాన్స్డ్ బ్రాంచెస్లో బీటెక్ చేయాలని ఉంది. తన ముందు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రధానంగా ఉండే ఆప్షన్ ఏంటంటే సో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసి వాటికి సంబంధించిన ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అంటే ఐఐటీలోకి ఎంట్రన్స్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఎన్ఐటీస్ కానీ కొన్ని పాపులర్ రిప్యూటెడ్ యూనివర్సిటీస్ వాళ్ళని హైర్ చేస్తారు. జేఈ మెయిన్స్లో గ్యారంటీగా మాకు స్కోర్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. జేఈ మెయిన్స్ మీద వాళ్ళు పూర్తిగా ఫోకస్ పెట్టచ్చు. ఎవరికైనా నాకు జేఈ మెయిన్స్లో ర్యాంక్ వచ్చే స్కోర్ వచ్చే అవకాశం తక్కువ ఉంది, బట్ నాకు బెస్ట్ యూనివర్సిటీ కావాలి, నాకు బెస్ట్ కాలేజ్ కావాలని కొంతమందికి ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచి కానీ కొంత ఆలోచించగలిగితే, అంటే కొన్ని యూనివర్సిటీస్ ఎలా ఆపరేట్ చేస్తాయి అంటే యూనివర్సిటీస్లో అడ్మిషన్ ప్రాసెస్ అనేది మెయిన్గా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎర్లీ అడ్మిషన్, అంటే ఇప్పుడే అడ్మిషన్ తీసుకుంటే ఆ యూనివర్సిటీలో నెక్స్ట్ ఇయర్కి నేను మాట్లాడుతుంది. సో ఎంతో బేసిక్ అమౌంట్ పే చేసి రిజిస్టర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి అంటే ఎర్లీ అడ్మిషన్ కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే ఆ యూనివర్సిటీలో ఉన్న బెస్ట్ బ్రాంచ్ వీళ్ళకి దొరుకుతుంది. ఇప్పుడు బీటెక్లో క్వాంటమ్ కంప్యూటింగ్ చేయాలండి. బీటెక్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సీట్స్ హైదరాబాద్ మొత్తం మీద కలిపి 500 కూడా లేవు. మరి ఇప్పుడే బ్లాక్ చేసుకుంటే వాళ్ళకి ఆ సీట్స్ దొరుకుతాయి. లేకపోతే బీటెక్లో నెక్స్ట్ ఇయర్ సిఎస్సి విత్ ఏజెంటిక్ ఏఐ చేయాలి. ఇట్లా సో ఎర్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎర్లీ అడ్వాంటేజ్ బ్రాంచ్ సెలక్షన్లో ఉంటుంది. వాళ్ళ అంటే ఇప్పుడు ఆ యూనివర్సిటీకి 2-3 బ్రాంచెస్ ఉండొచ్చు. అందులో ఉన్న బెస్ట్ బ్రాంచ్, లేకపోతే వాళ్ళ కోర్సులో కూడా బెస్ట్ కోర్సు, అలాగే ఫీ డిస్కౌంట్స్ కూడా ఎర్లీగా, అంటే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ కాబట్టి ఇప్పుడే యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అన్ని డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అయిపోయినాయి కాబట్టి సో వీళ్ళకి కొంత ఎర్లీగా డిస్కౌంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక మెథడ్ అండి. సో అలా ఇంకొంతమంది ఉంటారు. సో చాలా డల్ స్టూడెంట్, గ్యారంటీగా మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ ర్యాంక్ రాదు, లేదా ఎంసెట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో ఇలాంటి వాళ్ళు కూడా మాకు ఒక మంచి యూనివర్సిటీ కావాలి, మేము ముందే బ్రాంచ్ తీసుకున్నాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మూడో కేటగిరీ ఏమంటారంటే అబ్రాడ్లో చదివించాలి, మేము దుబాయ్ బిట్స్ ప్లానేలో చదివించాలనుకుంటున్నాం, లేకపోతే యూరోప్లో టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, లేకపోతే యుఎస్లో టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఇలా కొంతమంది ఆలోచిస్తారు. సో వాళ్ళకి ఎస్ఐటి ఎగ్జామ్స్కి వెళ్ళటం, జిఆర్ఈ ఇట్లా కొన్ని వాళ్ళకి ప్రొసీజర్ సపరేట్ ఉంటుంది. అంటే ఇంకొంతమంది ఉంటారు, అంటే ఇప్పుడు
ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. IIIT హైదరాబాద్ ఉంటుందండి. IIIT హైదరాబాద్కి IPE మార్కుల ద్వారా కూడా, అంటే వాళ్ళ ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా కూడా ఎంట్రన్స్ వస్తుంది. ఓకే. దానికి మళ్ళీ అక్కడ ఇంకో ఇంటర్వ్యూ ప్రాసెస్, ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటుంది. ఇట్లా చాలా ఆర్గనైజేషన్స్ మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళటానికి ఇప్పుడు ఆల్రెడీ మనం అక్టోబర్లో వచ్చేస్తున్నాం కాబట్టి, దసరాకి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎప్పటి నుంచి కూడా థింక్ చేసే పేరెంట్స్ చాలామంది ఉంటారు. సో జనరల్గా ఏంటంటే ప్రాపర్గా ఇంజనీరింగ్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవటం, మంచి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవటం, ఆ బ్రాంచ్కి వీళ్ళు ఎలా ఉన్నారు సూటబుల్గా ఉండేలాగా చూసుకోవడం అనేది ఒక ప్రాపర్ కెరీర్ గైడెన్స్ అనేది మన ద్వారా ఇస్తున్నాం మనం. సో ఈ కెరీర్ గైడెన్స్లో మెయిన్గా సో టోటల్ అంటే వాళ్ళు ఫారిన్లో ఏ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఇండియాలో ఉన్న మల్టిపుల్ స్టేట్స్ ఉన్న టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఏ కాలేజ్కి వెళ్తే వాళ్ళకి లైఫ్ బాగుంటుంది, అసలు ఏ బ్రాంచెస్ ఉన్నాయి, వచ్చే 4 ఇయర్స్లో టాప్ బ్రాంచెస్ ఏంటి, అంటే 4 ఇయర్స్ అయిపోయేటప్పటికి ఏ బ్రాంచ్లో వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది, స్టూడెంట్కి ఏ బ్రాంచ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, స్టూడెంట్ ఏ బ్రాంచ్కి మ్యాచ్ అవుతాడు, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం ప్రాపర్గా కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాం. ఇవి దసరాకి అంటే విజయదశమి వీక్లో సో కొంతమంది ఇంటర్మీడియట్ ఇప్పుడు 12th స్టాండర్డ్లో ఉన్న పేరెంట్స్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి జనరల్గా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ ప్లాన్స్ ఏంటి, వాళ్ళ ప్లాన్స్కి అనుగుణంగా వాళ్ళ పిల్లల ఫ్యూచర్కి అనుగుణంగా ఏ యూనివర్సిటీస్ అయితే బాగుంటుందనేది జనరల్గా డిస్కస్ చేస్తారు. ఓకే సార్. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే అడ్వాన్స్డ్గా అడ్మిషన్ తీసుకోవడము ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. అంటే ఇప్పుడు బేసికల్గా ఏంటంటే నేను చెప్పాను కదండి 3 రకాలు ఉంటాయి. కొంతమంది ఏమో ముందు తీసుకుంటారు, కొంతమంది ఏమో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పి అనుకుంటారు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన టైంలో యూనివర్సిటీ డిమాండ్ క్రియేట్ చేస్తుంది, అంటే అక్కడ సీట్స్ లేవు, ఇట్లాంటివి రావచ్చు. ఇంకో దాని రివర్స్ కేసు ఉంటుంది, యూనివర్సిటీ సీట్స్ మిగిలిపోయినప్పుడు మళ్ళీ వీళ్ళకి ఎఫోర్డబుల్ ప్రైస్కి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోకి అడ్మిషన్ అన్నప్పుడు కొంచెం ముందు నుంచి ఆలోచించడం తప్పు కాదు. అయితే అట్లా కాకుండా ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే వెళ్ళాలి అనేది చాలామంది అనుకుంటారు. వాళ్ళు ఇప్పుడే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో వాళ్ళ పిల్లలు కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించకపోతే అలాంటి వాళ్ళు ఇప్పటి నుంచి ఆలోచించడం బెటర్. ఓకే. సో బీటెక్లో ఉన్నప్పుడు వాళ్ళ రోడ్ మ్యాప్ ఎలా ఉంటే జాబ్ ఈజీగా వస్తుందంటారు? సో ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే 25లో బీటెక్ అడ్మిషన్ తీసుకున్నారో, లేకపోతే ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు, థర్డ్ ఇయర్లో ఉన్నవాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు, నేను చెప్పేది ఒకటేనండి. ఒకవేళ అంటే కంప్యూటర్ సైన్స్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఇప్పుడు సిఎస్సి ఫ్యామిలీలో ఏదైనా సరే ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇవన్నీ సిఎస్సి ఫ్యామిలీ కిందకు వస్తాయి. సో సిఎస్సి ఫ్యామిలీలో ఏ సబ్జెక్ట్ అయినా సరే వీళ్ళు ఎవరైతే సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నారో వాళ్ళు మెయిన్గా ఒక 3 లెవెల్స్గా డివైడ్ చేసుకోవడం మంచిదండి. ఫస్ట్ లెవెల్ ఏంటంటే వీళ్ళకి చాలా తరువు డేటా స్ట్రక్చర్స్ నాలెడ్జ్ ఉండాలి. అంటే సి ప్రోగ్రామింగ్ ఆర్ పైథాన్ ప్రోగ్రామింగ్ విత్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ తెలియాలి. రెండవది ఏంటి అంటే ఒక ఫుల్ స్టాక్ ప్రోగ్రామింగ్, అది మీన్ స్టాక్ కావచ్చు, మెర్న్ స్టాక్ కావచ్చు, ఫుల్ స్టాక్ జావా కావచ్చు, ఫుల్ స్టాక్ పైథాన్ కావచ్చు, ఒక ఎండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ తెలియాలి. మూడవది వీళ్ళకి సో ఒక అడ్వాన్స్డ్ సబ్జెక్ట్, సో అది జెన్ఏఐ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఏజెంట్స్ బిల్డ్ చేయడం కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, లేకపోతే బ్లాక్ చైన్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఒక అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ తెలియాలి. సో ఈ 3 లెవెల్స్ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. ఈ 3 లెవెల్స్తో పాటు ఈచ్ లెవెల్లో వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్కి ఇంటర్న్షిప్స్ చేయగలగాలి. ఈచ్ లెవెల్లో వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్కి మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. ఈచ్ లెవెల్లో వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్కి కాంపిటేటివ్ కోడింగ్ ఎగ్జామ్స్ అయిన లీట్ కోడ్ కానీ, హ్యాకర్స్ ర్యాంక్ కానీ, కోడ్ చెఫ్ కానీ, వీటిల్లో వాళ్ళు ఆ ప్లాట్ఫామ్స్లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండాలి. వీటికి అంటే ఇప్పుడు మొత్తం 6 వచ్చినాయి మనకి. ఇంకో 3 ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద రిగరస్గా ఫోకస్ చేయాలి. అలాగే సిఆర్టీ, మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ థింకింగ్ మీద ఫోకస్ చేయాలి. మూడవది సర్టిఫికేషన్స్, అంటే వరల్డ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ చేసి ఉండాలి. ఈ 9 కానీ ఫాలో అయితే, ఈ 9 కరెక్ట్గా చేసిన ఎవరికైనా జాబ్ వస్తుందండి. వాడు ఏ కాలేజ్లో ఉన్నా, ఇండియాలో ఏ యూనివర్సిటీలో ఉన్నా, నేను చెప్పిన ఈ 9 కానీ ఫాలో అయినప్పుడు 4 ఇయర్స్ టైంలో ప్లస్ ఈ 9 కూడా వాళ్ళ క్లాసులో సబ్జెక్ట్లో ఉంటాయి. ఇవి మళ్ళీ ఇవేవి వాళ్ళు వేరే ప్లానెట్ నుంచి నేర్చుకునే కాదు, వాళ్ళ సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ ఈ 9 విషయాలు డెప్త్గా నేర్చుకుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఏ కాలేజ్లో ఉన్నా, ఏ యూనివర్సిటీలో ఉన్నా బెస్ట్ కంపెనీలో క్యాంపస్ సెలక్షన్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదా, కెరియర్ గైడెన్స్ అలాగే క్వాలిటీ థాట్, ఈ రెండింటిని మర్చిపోవద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే క్వాలిటీ థాట్లో మీరు కూడా కెరియర్ గైడెన్స్ తీసుకోవాలి అంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డూ క్లిక్ అండ్ ఎన్రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.